నమస్తే. ఒక్కొక్కటిగా మల్లారెడ్డి అనుచరులకు సంబంధించినటువంటి కబ్జాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక మనం ఎప్పటికీ వింటూనే ఉంటున్నాం, చెరువు మొత్తం కబ్జా చేసిండు, చెరువులకు సంబంధించినటువంటి శిఖం భూములు కబ్జా చేసిరని ఎప్పటికీ వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు తొలి వెలుగు పూర్తి స్థాయిలో కబ్జా అయినటువంటి దాదాపుగా పూర్తి స్థాయిలో కబ్జా అయినటువంటి చెరువు వద్దకైతే వచ్చింది. ఈ యొక్క చెరువు వద్ద ఇంతకుముందు ఎంత స్థలం ఉండేది, ఇప్పుడు చెరువును కాస్త కుంటగా మార్చినటువంటి వైనం ఎట్లా ఉండింది, దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క లీడర్లు అలాగే అధికారుల యొక్క హస్తం ఎలా ఉండి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 8 సంవత్సరాలుగా వారి యొక్క ఊరికి ఉన్నటువంటి ఏకైక చెరువును కాపాడుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి యువకులు, కుల సంఘాలు అందరూ కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. వారిపైన ఇంకా చాలా రకాలైనటువంటి కేసులు, బెదిరింపులు ఇలాంటివి కూడా జరుగుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతూ ఉంది. ఇక అసలు ఏం జరిగింది, ఈ యొక్క చెరువు కబ్జాకు ఎక్కడ బీజం పడింది, అసలు దీని వెనుకున్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరో తెలుసుకుందాం. సార్ అన్న, మీరు ఎన్ని సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు? ఇది చెరువు ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత ఉంది? అసలు యాక్చువల్లీ ఈ చెరువు 19 ఎకరాల 20 గుంటలు ఉండాలి. ప్లస్ దీని కింద 2 సర్వే నంబర్లు 32 అండ్ 14 సర్వే నంబర్ అలుగు అండ్ మన ఇది 32 ఒకటి 2 ఎకరాల 22 గుంటలు ఇది ఒకటి ఉండాలి. 17 గుంటలేమో 14 సర్వే నంబర్ ఉండాలి. 47 సర్వే నంబర్ ఏమో చెరువు. 48, 49, 50 మళ్ళీ దానికి సంబంధించినటువంటి శిఖాలు ఉన్నాయి, చెరువు శిఖాలు. ఎందుకంటే నాకు బాగా ఎందుకు తెలుసు అంటే మా జాగా ఇక్కడనే దగ్గరలోనే ఉంది కాబట్టి మేము కూడా గతంలో దీంట్లో బర్రెలు గడిగాము, మళ్ళా బర్రెలు మేపాము, అదేవిధంగా చేపలు పట్టాము. దీపావళి వస్తే దున్నపోతుని కట్టమైసమ్మ చుట్టూ తింపాము. కాబట్టి మాకు దీనికోసం దీన్ని కాపాడుకోవడానికి అందరం అన్ని కుల సంఘాలు కలిసి ఏకమైనాం. ఈరోజు చూస్తే దాన్ని కుంటన్ చేసిరు. మేము చెప్పింది కాదు, మేము నోటితో చెప్తాము, వినేవాళ్ళు వింటారు. కానీ యాజ్ పర్ 54-55 ప్రకారంగా కాసరా విలేజ్ మ్యాప్ ప్రకారంగా మీకు చెరువు అనే కనబడుతుంది, దాన్ని కుంట అంటారు. ఇవాళ ఎందుకు అంటారంటే ఇది రక్షించే వాళ్ళు అప్పుడు వ్యవసాయదారులు ఉండే, అప్పుడేమో ఫార్మర్స్ ఉండే. అగ్రికల్చర్ చేసుకుంటే వర్షాలు పడి నీళ్లు పడితే నీళ్లు ఎండాకాలంలో అవసరం ఉంటేనే వ్యవసాయదారులు అందరూ వచ్చి చెరువు కాడికి వచ్చేవాళ్ళు, బర్రెల కోసం వచ్చేవాళ్ళు, లేకపోతే చెరువు మీద మంచి చెడు కోసం వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళందరూ చనిపోవడం జరిగింది, పొలాలు అమ్ముకున్నారు. ఈరోజు ఎవరైతే కొన్నారో, అమ్మినోళ్ళ దగ్గర కొన్నారో వాళ్ళు కొన్న జాగాని వదిలిపెట్టి బఫర్ జోన్స్, FTLs మొత్తం కూడా ఎంక్రోచ్ చేస్తూ ఉన్నారు. మేము ఆల్రెడీ 8 సంవత్సరాలుగా మా పోరాటం కొనసాగుతూనే ఉంది. దీన్ని నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువు అంటారు. నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువు యాప్రాల్. ఇది యాప్రాల్లో మరి యాప్రాల్ గొలుసుకట్టు చెరువు ఈ నుంచి కప్రా చెరువు పాడుతుంది. ఇందులో మాకేం సంబంధించినటువంటి విషయం కాదు, ఊరికి సంబంధించిన విషయం. కాబట్టి మేమేమంటున్నాం అంటే 8 సంవత్సరాలుగా మా ఉద్యమం నడుస్తూనే ఉంది. చెరువు ఇంతకుముందు 19 ఎకరాలు 20 గుంటలు ఉండేదని చెప్తున్నారు, ఇప్పుడు 7 ఎకరాలకు మాత్రమే కుదించబడింది అంటున్నారు. అసలు ఇక్కడ కబ్జా అయినటువంటి ప్రదేశం ఏంది, మీరే చూపించేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, మీకు సీదా చూస్తే 47 సర్వే నంబర్లో ఎంత ఉండాలి, దాని తర్వాత 48, 49, 50 ఎంత ఉండాలి. మాకు ఆల్రెడీ బఫర్ జోన్స్, FTLs ఫిక్స్ చేసిరు గతంలో. కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్ వాళ్ళ భర్త ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. కనిపిస్తుంది కదండి, మేము చెప్పాలా? వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే జిరాక్స్ కాపీ మీద దిద్ది ఒరిజినల్ తయారు చేసుకున్నటువంటి సంఘటన ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే దీని బాజాతిగా దొంగ లేఅవుట్ చేసుకొని, దొంగగా సృష్టించుకొని, దొంగ సర్వేలు చేయించుకొని FTLని మళ్ళా ఇది 14 అలుగులని మళ్ళా ఇక్కడ వచ్చి దోబిగాడ్లని కబ్జాలు చేసేసారు మొత్తము. ఈ కబ్జాలు జరిగినాయని మీరు చెప్తున్నారు, అప్పుడు మంత్రిగా మల్లారెడ్డి కూడా ఉన్నాడు. ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించినటువంటి కబ్జాలని కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా కూల్చివేత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు మల్లారెడ్డిని కలవడము, లేకపోతే దీని వెనకాల ఏమన్నా మల్లారెడ్డి ఉన్నటువంటి అనుమానము అట్లాంటిది ఏమన్నా ఉందా? మేము వాస్తవానికి మల్లారెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు గ్రామస్తులందరం కలిసి పోయి వినతి పత్రం ఇచ్చాం, మా చెరువుని కాపాడండి సార్ అని. అప్పుడు మల్లారెడ్డి గారు ముఖం మీద ఏమన్నారంటే నేనేం చేస్తానయ్యా అన్నాడు. అంటే ఆయనకు చెరువులు కబ్జాలు తెలుసు, అన్ని తెలుసు, ఎవరో చేసిరు అని తెలుసు కాబట్టి మా ముఖం మీద అనేసిండు నేనేం చేస్తా దీనికి అని తీసుకున్నాడు వినతి పత్రం. కానీ దాని తర్వాత 2016లో ఎంపీగా ఉన్నాడు ఆయన. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు
కొన్ని డెమాలిష్ చేసిరు ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంటు. మేము ఫైట్ చేయంగా మంచి అంటే అధికారులు అందరూ ఒక్కదాకా ఉండరు కదా, వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసిరు. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా సర్వే చేసి ఎఫ్టీఎల్స్ పెట్టి ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ అయ్యారో అన్నీ కొడుతున్నప్పుడు మల్లారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీగా ఆయన కాపాడిండి వీళ్ళని. ఎవరైతే బఫర్ జోన్స్ ఎఫ్టీఎల్స్ కబ్జా చేసిరో వాళ్ళని ఆనాడు కబ్జా చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా జరిగింది. ఎమ్మెల్యేగా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా కొనసాగిండు, మంత్రిగా అయిన తర్వాత అప్పుడు కూడా ప్రొటెక్షన్ చేసిండు. ఎవరికి? కార్పొరేటర్ భర్తకి కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్ ఓనర్కి కానీ. మేమేమంటున్నాం అంటే వాళ్ళు కాదు, మాకు కావాల్సింది మా చెరువు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏదో కబ్జా చేసినా మీ చెరువు మీకు ఇస్తే సరిపోతుందండి. మరి ఇప్పుడు అంతంత పెద్ద పెద్ద భవంతులు అక్కడ వెలుస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద కనబడుతూ ఉన్నాయి. వాటిని తీసేసేటువంటి అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అనుకుంటున్నారా? మాకు కేసీఆర్ మీద నమ్మకం లేకుండా అండి, రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు మల్లారెడ్డి కబ్జాలన్నీ బయట వస్తున్నాయి కాబట్టి మాకు ఒక నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఎఫ్టీఎల్స్ కానీ ఈ షెడ్స్ ఏవైతే ఉన్నాయో, టెంపరరీ షెడ్స్ ఏవైతే ఉన్నాయో తొలగిస్తారని మాకు నమ్మకం ఉంది. సర్వేలు చేసిరు, ఖచ్చితంగా మాకు నమ్మకం ప్రభుత్వం మీద ఉంది. అసలు ఇక్కడ ఈ యొక్క కబ్జా అనేది ప్రారంభమైంది ఇప్పుడు. అసలు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కొత్తగా, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏర్పడేటువంటి సందర్భం. అంతకు ముందే ఈ కబ్జాల ప్రక్రియ ప్రారంభమైందా, లేకపోతే ఆ తర్వాత మొదలవుతూ వచ్చిందా? వర్షాకాలంలో ఈ చెరువు ఎక్కడ దాకా కనబడేది? ఇది చెరువు చాలా పెద్దది. ఈ చెరువు బర్షాపేట చెరువు నీళ్ళు, మన భరత్ నగర్ నుంచి వచ్చే చెరువు నీళ్ళు, ఈ చెరువు పోయి మళ్ళా కప్రా చెరువు నుంచి పారుకుంటూ పోతుండగా ఎదులాబాద్ చెరువు దాకా పోయేది. ఈ చెరువు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది అలా వాళ్ళ స్వార్థాల కోసం పార్టీలకు వచ్చి మేము టీఆర్ఎస్ నాయకులం అనేసి ఈరోజు 2014 నుంచే మీరు మీ గూగుల్ మ్యాప్లో చెక్ చేస్తే మీకు బాజాత్గా 14 గూగుల్ మ్యాప్ చూడండి, మార్పు వచ్చేస్తుంది. కాబట్టి మేమంటున్నాం అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు అవుతూ ఉన్నాయి, కబ్జాలు అవుతూ ఉన్నాయి. మేము ఆనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ చేశాం. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా గ్రామస్తులందరికీ కూడా మీరు దగ్గరుండి మీకు అనుభవంగా మీకు ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ అయినాయో మా అధికారులకు చూపించమని కూడా ఆ రోజు నోటీస్లో రాయడం జరిగింది. మీరు కూడా ఎంబడి ఉండి సర్వే చేయించుకోండి అని చెప్పేసి మాకు కూడా ఆర్డర్స్ అంటే మాకు కూడా నోటీస్ ఇచ్చారు. దాని ప్రకారంగా మేము ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేసిరు వాళ్ళు? వచ్చినప్పుడు ఈ కబ్జాదారులు ఏం చేసిరంటే ఇక్కడ సంబంధం లేని వ్యక్తి చూడండి, ఇక్కడ సంబంధం లేని వ్యక్తి వచ్చి మా మీద ఎవరైతే మేము జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మేము ఫైట్ చేస్తున్నామో వాళ్ళ మీద అక్రమ కేసు అంటే అట్రాసిటీ కేసు పెట్టడం. అసలు చెరువుకి అట్రాసిటీకి ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఆయనను ఓవర్ తిట్టినారు. ఆయనకు సంబంధం ఏంది? ఒక్కసారి అధికారులు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇస్తాడండి, ఇప్పుడు మేము ఉన్నాం, మాకు ఒక అబద్ధం అనేది చూడాల్సింది అధికారులు. ఖచ్చితంగా కేసు పెడితే ఏమైపోయింది? ఇప్పుడు మేమైతే చెరువు కోసం ఫైట్ చేయాల్సిన వాళ్ళం టైం అంతా ఎక్కడ పోతుంది? అట్రాసిటీ కేసు దిక్కు వైపు మాకు ముగ్గు చూపిస్తున్నాం. ఎందుకంటే ఆ కేసు తీయించుకోవాలి కదా, ఆ కేసు కొట్టేపించుకోవాలి. లేకపోతే మాకు అదేదో మెడల పాము వేసినట్టుగా ఉంది. ఇప్పుడు అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఇది ఒక విచిత్రమైన కేసు. కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా సార్, మేము వాళ్ళకి ఒక విజ్ఞప్తి ఒకటి చెప్తున్నాము. కేసీఆర్ కేటీఆరే దొంగలు కేసులు పెట్టి చుట్లా. ఇప్పుడు మా మీద మేము ఇంత పెద్ద కేసు దీన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు పోయినటువంటి ల్యాండ్కి ఎంతవరకు ఉండొచ్చు అంటారు? మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ కొత్తగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, బఫర్ జోన్స్ ఎఫ్టీఎల్స్ ఉన్నాయండి. మొత్తం మాకు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా అయినాయి. మీకు ఈ పాత బిల్డింగ్ ఒకటి కనబడుతుంది, ఇది మోడిక అంటారు, దాన్ని గ్రీన్వుడ్ అంటారు. అందులో కూడా మీకు ఎఫ్టీఎల్స్ చూపించారు మాకు. వాళ్ళు కూడా నీళ్లు రాకుండా చేసినది అలా మేమే, లేకపోతే ఎప్పుడు ప్రతి ఏడాది వాళ్ళకి నీళ్ళు వచ్చేటి మా టీం వర్క్తోనే మేము వాళ్ళకి ఇలా నీళ్ళు రాకుండా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి 42 కోట్లతో ఏదైతే గొలుసు కట్టు చెరువు అని మేము తీసుకొచ్చినామో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కప్రా చెరువుకి ఒక బాక్స్ నాలా చేశారు. దానివల్ల ఈరోజు వాళ్ళకు నీళ్లు రావట్లేదు. ఎఫ్టీఎల్స్ అందులో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్రీన్ అంతా ఇప్పుడు గడ్డి ఉంది కదా, ఇప్పుడు అక్కడ కూడా ఎఫ్టీఎల్స్ ఉంటాయి. మళ్ళీ వెనకకు పోతుంది. ఈ కబ్జాదారులు అందరూ కూడా మల్లారెడ్డి అనుచరులేనా? మొత్తం పూర్తి స్థాయిలో ఇంకెవరైనా బయట వాళ్ళు కూడా ఉన్నారా? చూడండి, ఎంపీగా ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేసిండు, ఇవాళ వాళ్ళ అల్లుడే ఎమ్మెల్యే అయిండు. మళ్ళీ మల్లారెడ్డి వాళ్ళ నిఘా లేకపోతే ఎవరు చేస్తున్నారు? మీరు రికార్డ్ ప్రకారంగా చూసుకోండి. మల్లారెడ్డికే ఇవి చెరువులు కబ్జా చేసే రికార్డు ఉంది కదా.
మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ కొత్తగా ఈ చెరువు అంటేనే మల్లారెడ్డి అనుచరులు ఎవరెవరు ఉంటారు అంటే చెరువు కబ్జాలు చేసే వాళ్ళు ఉంటారు. వాడు వస్తున్నారంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడతారు, వాళ్ళ అల్లుళ్ళు వాడు అంటే దొంగతనంగా ఖర్చులు పెడతారు. మేము పెట్టాం సార్, మేము ప్రొటెక్షన్ సార్ మాకు ఓటేయమని అడుగుతాం, వేస్తాం, కానీ మేము పైసలు వాళ్ళు అడగం. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కబ్జాలు చేసిన వాళ్ళు అందరూ చెప్పే నీ కబ్జా బయట తీస్తా బిడ్డ అంటే వీడు ఒక 20 లక్షలు ఖర్చు పెడతాడు, ఆడొక 20 లక్షలు ఖర్చు పెడతారు. మేము ఎందుకు పెడతాం సార్? ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసి ₹1,00,000 సంపాదించి వాళ్ళు అధికారులను కొనేస్తున్నారు, మా లాయర్లను కొనేస్తున్నారు, మా ఎంబడి తిరిగే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు అధికారులు చేయాల్సిన పని సార్, ఇలా అధికారులు చేయాల్సిన పని మేము 70-80% చేసినాం. మా టీము ఎవరెవరైతే ఇంట్లో ఎస్సీ ఎస్టీలు ఆధారాలు ఉన్నాయి ఏమైనా మీ మొబైల్లో ఉంటే కూడా చూపించండి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లే కానివ్వండి, పహానీలే కానివ్వండి, అలాంటివి ఏమైనా ఉంటే ఈ చెరువు శీకం భూమి ఎంత ఉంది అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇది ఉంది సార్, ఇది 1954-55 కాసరా అంటే విలేజ్ మ్యాప్లు అన్నీ అప్పుడే తయారైనాయి. దాని ప్రకారంగా మీకు ఇక్కడ చూస్తే మా చెరువు కనబడుతుంది. ఇది అలుగు ఉంది, చెరువు అని ఎంత మంచిగా కనబడుతుంది. ఇది పట్టుకొని కుంట అంటున్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకు జిరాక్స్ కాపీతో కుంటని చేసిరు. మేమేమంటున్నాం అధికారులని, మేమేం చెప్పినా మీరు వినకండి. మీరు యాజ్ పర్ 1954-55 కాసరా ఇప్పుడు ఈ విలేజ్ మ్యాప్ ప్రకారంగా మాకు సర్వే చేసి అద్దుబాదులు చూపించండి. ఇప్పుడు నేను ఊకుంటానండి, రేపు తరం ఊకోవాలి కదా. ఇప్పుడు నేనే ఊకుంటలేను, నేను ఒకవేళ నా బెదిరింపు నాకు ఏదో అయింది నేను నవ్వుకున్నా, ఈ రికార్డ్ అయితే ఊకోదు కదా. ఈ రికార్డ్ అయితే ఎప్పటికైనా బయట పడాల్సిందే కదా. మరి ఈ రికార్డు ప్రకారంగానే కొలుమంటున్నాం మేము. ఎవ్వరు దాంట్లో మాకు అవసరం లేదండి, మా ఊరు చెరువు కోసమే మాట్లాడుతున్నాం. ఇంట్లో మా సొంత ప్రయోజనం ఏమీ లేదు. మాకు ఎంత FTLs ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి అండి, ఈడ అలుగు ఉందండి, ఇంత మంచి కనబడుతుంది చూడండి సార్. ఇది ఈడ బయట ఉంది సార్ అలుగు, ఏడ చూపిస్తారు సార్ చెరువుని, ఈయనలో చూపిస్తారు అలుగు ఎంత అన్యాయం. గీడ యాప్ చెట్టు కాడ చూపిస్తారు సార్, గీడ యాప్ చెట్టు కాడ అంటే ముక్కుని తీసుకొచ్చి కడుపులో పెడుతున్నారు. ముక్కు గీడ ఉంటుంది కదా, కడుపులో ఉండదు కదా, భవంతులు కనబడతా ఉన్నాయి కదా. అలుగు అంటే ముక్కు ఆడ స్టోరేజ్ అవుతుంది వాటరు, ఆ స్టోరేజ్ అయ్యే ప్లేస్ తీసుకొచ్చి కడుపులో పెడితే మరి కడుపు ఎక్కడ ఉంటుంది ముక్కు ఎక్కడ తెలియదు అధికారులకు, నాకు అర్థమైతే లేదు. మేమే సగం రిపోర్ట్ ఇస్తామండి. మాకు ఆల్రెడీ అట్రాసిటీ కేసు, ఫాల్స్ కేసు మేము ఆల్రెడీ చెప్తున్నాం. ఎవరైతే ఎంక్రోచ్మెంట్ సోర్స్ ఉన్నారో, కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి పైసలు ఇచ్చి మందు మాంసం అన్నీ పెట్టి మమ్మల్ని పాపం పెద్దమ్మ సిటిజన్స్ ఉన్నారు, ఇలా ఎస్సీలు ఉన్నారు. కొంతమందితో మాట్లాడదాం. సార్, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు? ఈ చెరువును ఎన్ని సంవత్సరాలుగా చూసి ఉన్నారు? ఇప్పుడు ఎంత తగ్గిపోయి ఉంటుంది ఇది? మేము ఎప్పుడో మా తాతల నాన్న నుంచి ఇక్కడనే ఉన్నాము, ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే పెరిగినాము. మా తాత 100 సంవత్సరాలు ఆయన చనిపోయాడు, మా నాయన 97 ఏళ్ళకి చనిపోయాడు, ఇప్పుడు నేను 72 ఏళ్ళు. ఇది పెద్ద చెరువు, 19 ఎకరాల 20 గుంటల చెరువు, పెద్దది. ఇక్కడ నుంచి ఒక్కడ దాకా ఉంటుంది చెరువు. ఈ చెరువు నిండితే ఇక్కడ నుంచి కప్రా చెర్ల పడతాయి. కప్రా చెరువు నిండితే కప్రా చెరువు ఎదలవాద చెర్ల పోతాయి. ఎదలవాద చెర్లకెళ్ళి ఏట్లేక పోతాయి ఈ నీళ్ళు. ఇవి ఎప్పుడైనా ఆనకాలము ఎండాకాలం ఎప్పుడు ఫుల్ ఉంటాయి ఇలా నీళ్ళు. ఇప్పుడు అందరూ మొత్తం ఇక్కడక్కడ కబ్జాలు పెట్టుకొని ఏం చేసిర్రు కదా అంటే మొత్తం చెరువును కుంట చేసిర్రు. ఇప్పుడు యాప్రాల గొలుసుకడ చెరువు. ఈ యొక్క కబ్జాలు జరిగేటప్పుడు మీరైతే ఊకోరు కదా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకే చెప్పాల్సి వస్తుంది, మంత్రులు ఎమ్మెల్యేలకే చెప్పాల్సి వస్తుంది. చెప్పిరా? ఊరుకోకనే అందరము సంకడగా కుల సంఘాల చేయిగా ఏర్పడి మేము ఎన్ని మాటలు వచ్చి చెరువు మీదకి వచ్చి ధర్నాలు చేసినాము, కొట్లాటలు చేసినాము, మేము సర్వే చేయించినాము, అద్బందులు పెట్టినాము, అక్కడ దాకా రాళ్ళేసినాము. ఆ అద్బందులు కూడా రాత్రి అన్నీ నడిచి వస్తున్నాయని నేను కలెక్టర్ దగ్గర మాట్లాడినా. ఇట్లనే కలెక్టర్ గారు రాత్రి ఆ చచ్చిపోయిన ఇంకన్నా సరాసరి వచ్చి కోర్టుకు సాక్ష్యం చెప్పినట్టు ఈ అద్బందులు కూడా అన్నీ మారుతున్నాయి. మేము ఎందుకంటే భూమి పుండులం కాబట్టి మాకు తెలుసు అక్కడ ఇట్లా మారుతున్నాయి అంటే ఆయన ఏమని అంటే నేను రాస్తున్నా, స్థానికులు కాబట్టి మీరు ఉండి చూసుకోమంటారా. మేము వచ్చినందుకు పొరలు కొట్టిరు. ఒక ఆయన అయితే దెబ్బలు తీసి చచ్చిపోయిండు. ఇప్పుడు మాకు 11 మంది మీద కేసులు అయినాయి, 10 మంది కోర్టు తిరుగుతున్నాం. ఒక ఆయన ఇప్పుడు చనిపోయిండు. ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి కోర్టు తిరుగుతున్నాం. అయితే ఎంతమందికి మేము ఇచ్చినా కానీ ఎన్నో మాటలు ఇచ్చినాము. కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాము, ఇక్కడి ఎలిగేషన్ వాళ్ళకి ఇచ్చినాము, GHMCకి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము. మంత్రికి ఏమన్నా ఇచ్చిరా? ఆ మంత్రికి ఇచ్చినాము. ఎవరికి మనం వీడికి హరీష్ రావు కూడా ఇచ్చినాము. అందరికి ఎవరెవరైతే అధికారంలో ఉన్నో పెద్దవాళ్ళ దాకా కూడా ముట్ట చెప్పినాం. మాకు మాటుకు ఎవ్వరు ఒకరు సాయం చేస్తలేరు. వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తుండ్రా, ఇక్కడ చూసుకుంటారా, పక్కోడేమన్నా అంది అనే దెంగేస్తున్నారు. మొత్తం మీద ఇంత పోయి ఇంకా ఇంత దగ్గర వేసుకొస్తున్నారు. మేమేం కొట్లాడుతూ ఉన్నాము, కిరికిరి పెట్టుకుంటున్నాము, తిప్పలు పడుతున్నాము, కోర్టు కచేరీలు తిరుగుతున్నాము.
వాళ్ళే ఉన్న కాడికి మజా ఉడాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం కబ్జా పెట్టి చెరువు బిడుతూ మొత్తం తగ్గిపోయింది. ఈ నాలంతా కబ్జా పెట్టేసారు, ఇక్కడికి వెళ్ళి దారి లేకుండా చేసారు. అలుగు అక్కడ ఉన్న అలుగు ఇక్కడ దాకా వచ్చింది, ఈ తూమంతా దించేసారు. ఈ చెరువు ఏమైందంటే ఇప్పుడు 19 ఎకరాలు 20 గుంటలు, ఇప్పుడు 7 ఎకరాలు 6 ఎకరాలు ఉంది. మొత్తం కబ్జాలు పెట్టిరు. మరి ఇలాగ అప్పుడంటే ఎవరు వచ్చినా కానీ ఎవరన్నా చచ్చిపోయినా చేసినా కానీ గుండ్లు కొట్టుకుంటానికి దానికి దీనికి. ఇప్పుడు ఎవరు వచ్చినా నీళ్ళు కూడా వేరేలా కనబడతా ఉన్నాయి, మొత్తం మురికి నీళ్ళు కనబడతా ఉన్నాయి కదా, వస్తున్నాయి కదా. ఆ మురికి నీళ్ళని వస్తున్నాయి. ఈ చెరువులో నీళ్ళు చేపలు లేవు, గీపలు లేవు, బెస్తోళ్ళు లేడు, ఎవరు లేడు, సాకలోళ్ళు లేడు, మంగళోళ్ళు లేడు, ఎవరు లేడు. వీళ్ళందరినీ అంతం చేసి ఒకటే ఇండ్లు మురికి నీళ్ళు తప్ప ఏం లేదు. మొత్తం కబ్జా గురి అయిపోయింది. ఇప్పుడు మా అంటే 6 ఎకరాలు 7 ఎకరాలు ఉండొచ్చు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, మరి కొత్త గవర్నమెంట్కు మీ చెరువును కాపాడుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? చేసేమన్నా వినతి పత్రం ఇచ్చినాము, అక్కడ దాకా పోయినాము, మేము కలిసి వచ్చినాము. ఆ గవర్నమెంట్ అంతా దొంగలు తోడా ఏం చేయలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న ఏమన్నా చేస్తాడని ఖచ్చితంగా మాకు నమ్మకం కాబట్టి అందరం పోయినాం, కలిసి వచ్చినాం, మేము ఇచ్చి వచ్చినాం. మరి ఇప్పుడు ఏమన్నా న్యాయం జరుగుతుందో జరగదు. వాళ్ళు వీళ్ళందరూ తోడైపోయి మళ్ళీ ఈ కుంట పోయి మళ్ళీ బుడ్డ బాయి చేస్తారు, మరి తెలియదు. ఇక ఆ బిల్డింగ్లు అవన్నీ కూడా ఈ చెరువులోనే ఉన్నాయని నువ్వు చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ప్రాంతం ఉన్నట్టున్నాయి. ఇదంతా కుల్ల జాగా. మేము ఇప్పుడు 5 ఏళ్ళ కింద సర్వే చేసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి మేము అన్ని రాళ్ళు బాతినాం మేము దగ్గరుండి గొలుసు పట్టుకొని మొత్తం ఆదాకా రాళ్ళు బాతి ఏం లేకుండా చేశారు. ఇప్పుడు మేము ఇక్కడ కోట్లు తిరగాలన్నా చెరువుని కాపాడాలన్నా. ఇప్పుడు ఏమైందంటే మేమేమో డబ్బులు వేసుకొని చెరువుని కాపాడాలి, వాళ్ళేమో ఆటోమేటిక్ దందాలు చేసుకుంటేమో లక్షలు కోట్లు దొబ్బుతారు. ఏమనంటే కేసులు పెడతారు. ఇక ఇది పరిస్థితి. 50 రాళ్ళ గొలుసు కట్టు చెరువు పరిస్థితి ఇది. ఇక్కడ చాలా మంది అమ్మలు కూడా వచ్చారు. అమ్మ, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు నివాసం? నేను 61 నుంచి ఇక్కడనే ఉంటాను. ఏంది ఈ చెరువు కథ ఏంది అసలు? ఈ చెరువు నువ్వు చూసినప్పటికి ఇప్పటికి ఏమైనా తగ్గిందా? నాయన అంత దొంగలే దొంగలు పోయి ఇప్పుడు దొరలు అవుతారు. ఆ దొంగలను పట్టుకొని మంచోళ్ళనేమో దొంగలు చేస్తారు, దొరలేమో దొంగలు అవుతారు. ఏం చేద్దాము? అడిగినావా ఇక్కడ ఏమన్నా ధర్నాలు చేసిరంట కదా, మీ బిడ్డలు మీ మనవాళ్ళు వాళ్ళు ధర్నాలు చేసిర్రు, వాళ్ళని బాధ పెట్టిర్రు కూడా. ఇప్పటి కేసు నడుస్తూనే ఉంది. కానీ కాపాడాలి, మైసమ్మ తల్లే కాపాడాలి. ఇప్పుడు కాపాడాలి. అస్సలు గవర్నమెంట్ అయితే కొలిచి ఏడు దాకున్నదో అంత మటుకు కొలిచి చెరువు చూపెట్టాలి. మా పిల్లలకి ఇప్పుడు మా ముత్తాతల పిల్లలకు కూడా మా 3వ పీడి 4వ పీడికి అయినా కానీ యాదొస్తారు. కానీ మాకు ఇప్పటి కాదు. మేము ఇప్పుడు అందులో వంచుకుంటాం అంటలేము, మేము అందులో మాకు ఇల్లు కట్టుకుంటాం అంటలేము. మాకు అవసరం లేదు. మా పిల్లలకు 3-4 ఎవరు ఉన్నారు అనుకుంటాను దీని వెనకాల? నీకు తెలిసి ఎవరు ఉన్నారు అనుకుంటాను? అంటే గవర్నమెంటే దేవుళ్ళు ఆడుకోవాలి, మనకు అవసరం లేదు. అంటే చెరువు కావాలి అంతే. నువ్వు చిన్నప్పటి నుంచి చూసిన చెరువు సంది తిరుగుతున్నావు, చెరువు కావాలి అంతే. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ? మేము వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఎట్లుండే ఈ చెరువు? ఎట్లుండే? బతుకమ్మ పెద్ద చెరువు ఉండే అసలు. చెరువు తప్పి ఎక్కడ లేకుంటే ఇంట్లోకి వచ్చి గాజులు తీసేసిర్రు. ఇవన్నిటికీ ఇప్పుడు ఏడికి పోవాలి? ఏ వెనకాలి మొక్కాలి? నీళ్ళుంటే ఇంకా జనంతో నువ్వా నేనంటే దోసుకుంటాం. కానీ మా పిల్లలకు పిడీలు కానీ హనుమాలు ఉండాలి, గంతే కొడుతున్నాం. ఆ బిల్డింగులు అన్ని ఇప్పుడు వచ్చినాయా లేకపోతే అప్పంచెలు మొదటి నుంచి ఉన్న బిల్డింగ్? అవి కట్టి 100 ఏళ్ళు అవుతుంది. రేపు మాప కూర కొడతారు. ఏంటి బిడ్డ, 100 ఏళ్ళు అవుతుంది ఆ ఇండ్లు కట్టి? కాదు, 100 ఏళ్ళు అవుతుంది. పాతకు నీకు అట్లా అనిపిస్తుందేమో. అప్పుడు చాలా పెద్దగా ఉండండి చెరువు. మా అత్తమ్మ చచ్చిపోయినప్పుడు ఇక్కడ వచ్చి స్నానాలు చేసుకొని గుండు కొట్టుకొని ఇట్లా వెళ్ళిపోదాం. పెద్ద చెరువు ఇది. అసలు చెరువే కనిపిస్తలే కదండి. అనవసరంగా తమ్ముళ్ళ మీద కేసులు పెట్టి కొడితే బాలాజీ నగర్ హాస్పిటల్లో మేము విన్నాం వాళ్ళ దెబ్బలకి. వీళ్ళిద్దరిని తమ్ముడిని ఆ నారాయణ అన్నని కొడితే వాతలు వచ్చినాయి, కమిలిపోయినాయి వీళ్ళకి దెబ్బలు. నేను హాస్పిటల్లో ఉన్నా, మా ఆయనకు ఆపరేషన్ అయిందని చెప్పగానే ధన్మాన్ వచ్చి ఇక్కడే ఉండి వాళ్ళని ఇండిషన్ కేపించుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినాం. 2 రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు. మరి ఇంత చెరువు ఇంత ఈ బిల్డింగ్లు కట్టుకుంటుంటే మరి లేనోడు బీదోడు ఎట్లా బతుకుతాడండి? నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది ఉన్నారు కదా చెరువుకి. ఇప్పుడు వీధిలో ఒక ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు మా కుల పోలే ఎక్కడికి వెళ్తాము? సాగు కూడా చూడడానికి మరీ దారుణంగా కనబడుతుంది. మోరి నీళ్ళు అన్ని, చెరువు నీళ్ళు తెల్లగా ఉండే మోరి నీళ్ళు అన్ని, ఆ మోరి నీళ్ళు అన్ని ఇళ్ళకే కలిపేస్తే చెరువేడ కనిపిస్తుంది సార్ మనకి. అన్ని ముడత కొంటగా మురికి కాలువలాగానే కనిపిస్తుంది కదా. ఆ చెరువులాగా అసలు అనిపిస్తుందా? ఏమన్నా చెరువు అంటారా దాన్ని? మీరు సార్ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఈ ఏరియాలో?
సార్ నేను పుట్టి పెరిగి ఇదే యాప్రాల్లో పెరిగాను సార్. నాకు ఇప్పుడు 60 వయసు అవుతుంది. ఎందుకంటే మేము చెప్పాలంటే ఒకప్పుడు మాకు చెరువులో మేము అప్పుడు చిన్నప్పుడు వచ్చి ఈ చెరువులో చేపలు పట్టేవాళ్ళం. ఈ చెరువు నీళ్ళు ఇక్కడి నుంచి ఇది గొలుసుగా కట్టి చెరువు అంటుండే, ఇది నిండినాక చక్కగా మన కప్రా చెరువు దాకా వెళ్తుండే. ఇక్కడి నుంచి మేము గర్గ్ బాయ్ అంటుండే, ఆ పక్కకు నుంచి కాలువ వెళ్తుండే. సో ఇటువంటి చెరువుని మొత్తం ఆక్రమించి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ బిల్డింగ్ వాళ్ళందరూ కూడా దీంట్లో అప్పట్లో ఉన్న కార్పొరేటర్ ఎవరైతే శ్రీదేవి గారు ఉన్నారో వాళ్ళ భర్త దీంట్లో పార్ట్నర్. ఆయనని ఇప్పుడు జీపీ హోల్డర్గా ఉండి ఇది మొత్తం కబ్జా చేసుకుంటా ఈ చెరువుని అన్నీ కూడా మొత్తం కబ్జా చేసుకున్నారు సార్. ఈ చెరువు గురించి మేము ఇక్కడ వచ్చి కొట్లాడితే మేము కొట్లాడలేదు, మాకు ఒక న్యాయం కావాలనుకున్నాము. ఇప్పుడు మేము అనుకుంటున్నాం మీ తొలి వెలుగు ద్వారా గవర్నమెంట్కి తప్పకుండా ఈ మెసేజ్ వెళ్తుంది, దీని ద్వారా మాకు ఏదో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకు మీరు పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులను ఇట్లా కలవలేదా? మరి మేము కలిసాం సార్, అందరు మంత్రుల దగ్గర కలిసాము. దాని తర్వాత అందరికి మేము అప్లికేషన్ పెట్టాము. దాని తర్వాత ఎవరు సపోజ్ ఐ అఫీషియల్ వస్తే వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. మేనేజ్ చేసుకుంటా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ వాళ్ళు వర్క్లు అన్నీ చేసుకుంటున్నారు. ఆ గవర్నమెంట్ని ఎవరు పని చేయనియరు, ఎందుకంటే వాళ్ళు రాజకీయం ఉన్నబట్టికి వాళ్ళు వచ్చి వాళ్ళని బెదిరించి దాని తర్వాత వాళ్ళకి ఏదో బ్రైబ్ ఇచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు కబ్జా చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇందువల్ల ఇప్పుడైతే తప్పకుండా అప్పట్లో మాకు హనుమంతన్న కొంచెం సాయం చేసి ఏదైతే ఉండేదో ఇంకా అక్కడ దాకా ఉండే దాన్ని తగ్గించి కొంచెం సెట్ చేశారు. కానీ హనుమంతన్న కూడా ఏదైతే చేసిండో కానీ ఆయనని కూడా చేయనీయకుండా వీళ్ళు బ్యాక్ డోర్ నుంచి గవర్నమెంట్ ఆఫీషియల్ని పెట్టుకొని దాన్ని కబ్జాలు చేసుకుంటారు. ఇక్కడ మాకు ఎవరైతే మేము నమ్ముకొని మేము ఓటేసి గెలిపించాము లోకల్ ఎమ్మెల్యే కార్పొరేటర్ వీళ్ళందరూ వీళ్ళే దొంగలయ్యారు సార్. మాకు ఎప్పుడు వాళ్ళు సాయం చేయలేదు, వీళ్ళే దొంగలయ్యారు. మేము ఏదో అనుకున్నాం వాళ్ళు మంచి చేస్తారు. వెళ్ళిరా ఎప్పుడైనా ఇక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేసిరా? సార్ ఇంతకుముందు ఇప్పుడు మా బ్రదర్ ఎవరైతే సాయి చెప్పారు కదా, సేమ్ అలాగే అందరు మేము జేఏసీగా కంబైండ్ అయ్యి అంత డిఫరెంట్ గ్రూప్స్ అంటే డిఫరెంట్ కాస్ట్ అందరు కలిసి ఒక జేఏసీ ఫామ్ చేసి మల్లారెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళాము. చెప్పారు కదా ఏం లేదు ఏం చేయమంటున్నారని. ఒక ఎంపీగా ఉండి ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్ ఇది ఒక జవాబు చెప్తే ఎట్లా ఉంటుంది? సో ఇట్స్ ఎంపీగా మాకు ఉండే దానివల్ల మాకు ఏం న్యాయం జరగలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా మీ తొలగి వేలు ద్వారా రేవంత్ అన్న గారికి ఇచ్చి మీరు ఇది చెరువుని కాపాడాలని మేము వేడుకుంటున్నాం. మీరు సార్ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు? ఎట్లా ఉండే ఈ చెరువు ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లా అవుతుందండి? యాప్రిల్కి వచ్చి మేము మెయిన్ ఏంటంటే ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 2014 తర్వాత ఇవన్నీ అక్రమాలు అయినాయి. ఆ గవర్నమెంట్లో కూడా మేము ఆల్రెడీ మీ సాయి ఉద్యమకారులే మేము అందరము అప్పంచలి 2000కు ఉద్యమకారం చేసినాము. అది కేసీఆర్ చెప్పిన ప్రకారం మన ఊరు మన చెరువు అని కార్యక్రమం మంచిగా ఉందని చెప్పి మేము ఈ కార్యక్రమం చేసి అన్ని కుల సంఘాలు కాలనీలు కలిసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి అయ్యి మంచి పని చేద్దాము, ఊరుకు మనకు వాటర్ కావాలి, గ్రౌండ్ వాటర్ కావాలని చెప్పి ఇదంతా ఒక టీం తయారీ చేసినాం 2014లో. 2014 చేసినాక తర్వాత అసలు ఏంది ట్విస్ట్ అంటే 2019 తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ దొంగకు తాళశే ఇచ్చినట్టు ఎవడైతే కబ్జా చేసిండో ఒక బిల్డరు వానికి చెరువు డెవలప్మెంట్ అని వానికి ఒక ఇచ్చిరు. వాళ్ళకు ఎవరికి చెరువు డెవలప్మెంట్ కమిటీ అని పెట్టి ఆయనకు ఒక డెవలప్మెంట్కు గవర్నమెంట్ దొంగకు తాళశే ఇచ్చిరు అనుకో, ఇక నువ్వు కబ్జా చేసుకోరాబా ఏమని చేసుకో అని నువ్వు డెవలప్మెంట్ ఎవరికైనా బిల్డర్లకు ఇస్తారా అండి చెరువు డెవలప్మెంట్? ఇప్పుడు ఏముంది, ఆ రోజు 2019 సర్వే అయితే అక్కడి నుంచి మొత్తం పెన్షింగ్ వేసిర్రు. పెన్షింగ్ వేస్తే ఇప్పుడు ఆ పెన్షింగ్ అనేది కనీసం తీసి మట్టి పోసేసి మొత్తం జరిపేసి ఇవన్నీ టోటల్ బిల్డింగ్లు అయినాయి, అపార్ట్మెంట్స్ అటు డూప్లెక్స్లు కట్టారు. ఇలా మెయిన్ ఏంది సార్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ఏంటంటే మొత్తం వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు చెప్పిన ప్రకారమే చేయాలి, న్యాయమైన చేయలే. కనీసం ఈసారి అన్న రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ సర్వే చేసి న్యాయం ప్రకారంగా ఎంత ఉండే 19 ఎకరాలు 20 గుంటల పక్కా చెరువు మన చెరువు సర్వే చేసి ఎంత కబ్జా అయింది, ఎంత వాడనా కానీ వాడు అంతకుముందు మినిస్టరే ఉండని, ఇప్పుడు కార్పొరేటర్ ఉండని, ఎవడని ఉండని, ఎమ్మెల్యే ఉండని, అసొంటి వాళ్ళని ఎందుకు అసొంటిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అసొంటి దుర్మార్గులను ఎప్పుడు క్షమించద్దు ఏ గవర్నమెంట్ అయినా కానీ. వీళ్ళ వలన ఎంతో సామాన్య ప్రజలు కూడా బాగా లాస్ అయ్యారండి. వీళ్ళు ఏంటంటే మొత్తం కబ్జాలకు ఎగబడ్డారు సార్. కనీసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తాడు. మొన్న ఏదో కూలగొట్టిరండి, అట్లనే ఆ చెరువులో కూలగొట్టినప్పుడు అన్నీ మాకు కూడా కనీసం మాకు ఆశ
కనీసం మాకు ఈడ ఉన్నాం కదా, మా చెరువు కూడా కాపాడుకోగలుగుతామని మేము దానికోసమే ఇది ఇలా ఈ కార్యక్రమం కోసం మేము వచ్చడం జరిగింది సార్. మీరు అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 30 ఏళ్ళ సంది ఉంటున్నారు. ఈ చెరువు ఎట్లుండే మీరు ఫస్ట్ వచ్చిన కొత్త? చెరువు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ బ్లాక్ ఉంది కదండి, సున్నమైంది. ఆ బ్లాక్ నుంచి అక్కడ ఇది తానేషబాయి ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి. ఆ రేకుల షెడ్ ఉంది కదా, ఆ రేకుల షెడ్ ఆ వరం కాడికి వెళ్ళి నీళ్ళు వస్తాయి. బదులు అట్లనే స్ట్రేట్ ఆ బ్లాక్ అక్కడి నుంచి వెళ్ళి అట్లా నీళ్ళు వస్తాయి. అటువంటి మొత్తం ఇండ్లకు వచ్చింది. అక్కడ దాకా చెరువు ఉంది. ఆ నుంచి బఫర్ జోన్ 500 మీటర్లు అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చింది. అంటే అవతల వైట్ బ్లాక్ దాకా కూడా పోతుంది. అంటే ఇంత కుదించుకొచ్చారు మొత్తం మీద. ఇక్కడ పోతే ఇక్కడ మొత్తం అక్కడ ఉన్న ఇండ్లు కూడా ఆంచెలి అక్కడ వచ్చింది. ఆ ఇండ్ల వాళ్ళు ఏం చేసిరంటే ఈ చెరువు అందులో నీళ్ళు వస్తున్నాయని చెరువు అలుగును 6 ఇంచులు అలుగును దించి కట్టిర్రు. దించి కడితే ఏమైపోతుంది, అలుగు తొందరగా నీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి నీళ్ళు రావు కూడా. వాళ్ళు ఆ పని చేశారు. ఇంకొకటి, ఈ కాంట్రాక్టరు మనము రోడ్ ఎలుము చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే రోడ్డు ఇది కట్టను పెద్దగా చేయాలి అన్నారు. కట్టను పెద్దగా చేయాలంటే ఆ కట్టను ఎక్కడ పోయాలని మట్టి బ్యాక్ సైడ్ పోయాలి. కానీ మొత్తం ముందల పోసారు. ఇప్పుడు చెరువు కట్ట ఉంటే దీనికి అన్ని గన్నెట్లు రాళ్ళు ఉంటాయి. నీళ్ళు వచ్చి తడ తగలకుండా రంధ్రాలు పడకుండా నీళ్ళ కట్టలు ఉంటాయి. కానీ బదిలీకి అది లేదు. ఆ మట్టి తీసుకొచ్చి మొత్తం ఇక్కడ గుడిపారు. చెరువు కట్టను అక్కడేయాలి, ఇక్కడే గుడుపుకొచ్చారు. అంటే ఈ కాంట్రాక్టరు కుమ్ముకయ్యే ఉన్నాడు. ఆయన వీళ్ళు చేసి కుమ్ముకయ్య చెరువును కూడా దగ్గర తీసుకొచ్చారు. అది ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఎప్పటి ప్రారంభమైన మీరు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం, బిల్డింగ్లు కట్టకుండా చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిరా ఇక్కడ? చేసినామండి. మొన్న కూడా లేటెస్ట్ కూడా మొన్న సీఎం క్యాంప్లో కూడా మేము క్యాంపస్లో కూడా ఇచ్చేసి వచ్చినాం. అది కలెక్టర్ దగ్గర ఉన్నది. ఇంకా మళ్ళీ మేము పోయి కలవలేదు, పోయి కలుస్తాం. దాని ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇది పరిస్థితి. మీరు అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? ఏంది ఒక పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు? నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. మేము హోలీ వచ్చినప్పుడు అక్కడ కలర్స్ ఆడి ఇక్కడ వచ్చి స్నానాలు గినాలు చేస్తుండే. చాలా పెద్దగా ఉండే బతుకమ్మ. అప్పుడు ఇక్కడ వచ్చి చెరువులో బతుకమ్మ అది చేస్తుండే. మీరు ఒకసారి చూడండి, నీళ్ళు ఇక్కడ వరకే ఉంటాయి. అక్కడ అలుగు దగ్గర నీళ్ళు ఉండయి. అది అలా చేసారు. ఎందుకంటే అక్కడ నీళ్ళు పోతే ఆ ఫంక్షన్ హాల్కి దెబ్బ పడుతుంది. ఆ ఫంక్షన్ హాల్ 2 సార్లు కూడా కబ్జానేనా? కబ్జానే అది కూడా. దానికి లైసెన్స్, దానికి ఏమంటారు, పర్మిషన్ లేదు. 2 సార్లు గులగొట్టిరు. అది మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ మల్లారెడ్డి నిలబడడం, మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోండి. చూడండి రీసెంట్గా మళ్ళీ కులగొట్టినాక మళ్ళీ కట్టుకోండు. 2 టైమ్స్ కట్టుకోండు. ఎలక్షన్ టైం రాగానే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలక్షన్ టైం రాగానే వాళ్ళని అడిగి కట్టుకోండు. బొంతురామన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు ఎందుకు కులగొట్టండి అని. కులగొట్టిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ రాగానే మల్లారెడ్డి అండదండలతో మళ్ళీ కట్టుకున్నాడు. అంటే ఈ యొక్క కబ్జాలు ఇవన్నీ జరుగుతుంటే మీరు ఇక్కడ లోకల్ మంత్రికో ఎమ్మెల్యేకో ఖచ్చితంగా కలుస్తూ ఉంటారు. ఎవరిని కలిసినటువంటి సందర్భం ఉంది? వారు ఎలాంటి సమాధానం చెప్పారు? ఇరిగేషన్ వాళ్ళని కలిసామండి, జిహెచ్ఎంసీ వాళ్ళని కలిసాము. ఎంఆర్ఓ వచ్చి సర్వే చేసి కబ్జా అయిందని చెప్పి కులగొట్టింది. మేము కులగొట్టలేదు. చెరువు విషయంలో కూడా ఆల్రెడీ గొలుసు కట్టు చెరువు కాబట్టి మొత్తం సర్వే చేసేటప్పుడు మాకు కమిషనరు కలెక్టర్ చెప్పారు ఉండమని. మేమే పట్టుకున్నాం. చైన్స్ పట్టుకొని మేమే సర్వేలో పాల్గొంటే ఆ రోజు వీళ్ళు ఏం చేశారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు మా మీద. కొంతమందికి కూడా కేసు, నేను కూడా బాధితుడిని. కేసులో నేను కూడా ఉన్నాను. ఆ రోజు ఈవినింగ్ సర్వే ఎప్పుడు వస్తారండి? మార్నింగ్ టైంలో రావాలి. ఈవినింగ్ 4 తర్వాత వచ్చారు. అంటే వీళ్ళ అండదండలతోనే వాళ్ళకు కూడా నేర్పించి 4 తర్వాత వచ్చే వరకు 6-6:30కి అట్లా తాగి తినిపించి, ఇదే ఫంక్షన్ హాల్లో తాగి తినిపించి మా మీద కొట్టించారు. అన్న 4-5 డేస్ హాస్పిటల్ కూడా అయినాయి. మీ మీద దెబ్బలు తిన్నాము, హాస్పిటల్ అడ్మిట్ అయినాము. మళ్ళీ వాళ్ళే ముందు పోయి మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. మేము కూడా కేసు పెట్టాము వాళ్ళు మమ్మల్ని కొట్టిరని. కానీ పోలీసు వాళ్ళకి మేనేజ్ చేసుకొని ఆ కేసు సంబంధం లేని వ్యక్తితోని కేసు పెట్టించాను. ఇంకా అది రన్ అవుతుందా? ఆ కేసు రన్ అవుతుంది. అట్రాసిటీ ఉందా? ఇంకేదైనా కేసులు ఉన్నాయా మీ పైన? అట్రాసిటీ ఉంది. మళ్ళీ వేరే కేసులు కూడా పెట్టారు. 304 ఉంది. ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. 506 ఉంది. ఆ కేసు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు మీరు? మీ ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? మాకేం లేదండి, ఇక్కడ ఎవ్వరికి పర్సనల్గా ఏం రాదు. చెరువు డెవలప్ కావాలి. చెరువు ఎంత ఉందో అంత FTL ఫిక్స్ చేసి బౌండరీ వేసేసారనుకోండి పర్మనెంట్గా, మళ్ళీ ఫ్యూచర్లో ఎవరు కబ్జా కాకుండా
నీళ్ళు ఉంటాయి. ఇక్కడ ఏరియా ఇక్కడ ఒక కాలనీస్ చుట్టూ కొత్త కాలనీస్ వచ్చినాయి. ఆ కాలనీస్కి అన్నిటికీ వాటర్ ఉంటుంది. రేపు పొద్దున బోర్స్ వేస్తే బోర్కి వాటర్ వస్తుంది. ఊర్లో ఏదైనా మంచి చెడు అయితే వాటర్ ఇక్కడికి రావచ్చు. అన్న మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? ఏంది ఒక పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే మేము ఇక్కడ మేమనే కాదు, మా తాత ముత్తాతల నుంచి మేము కూడా ఇక్కడనే ఉండేవాళ్ళము. చెరువు అనేది 19.5 ఎకరాలని మా తాతలు కానీ మా ఎవరైతే మా ఫాదర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. అలుగు ఇట్లా పోతుంది ఆల్రెడీ 2-3 సార్లు గులగొట్టినప్పుడు కూడా మేము ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడ చెప్పండి. ఆల్రెడీ ఈ చెరువు ఎప్పుడైతే అలుగు తీసి వర్షాలు పడుతున్నాయో ఆ టైంలో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే మేము ఇక్కడ లోకల్ లీడర్లం కాబట్టి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ 1,00,000 చేపలను కూడా వదిలాము. ఇక్కడ ఇంతవరకు ఒక చేపను చూసింది లేదు. ఇందులో నీళ్లు చూసి ఇప్పుడు నేను చూస్తే నాకే బాధ అనిపిస్తుంది సార్. చేపలు ఎట్లా బతకాలి, చేపలు పట్టుకొని వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎట్లా బతకాలి అనేది చూస్తే అప్పుడు ఉన్నప్పుడు నీళ్లు తెల్లగా ఉండే, ఇప్పుడేమో పచ్చగా అయిపోయాయి. ఉన్న డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇందులో వెళ్తున్నారు. ఈ ఫంక్షన్ హాల్ అలుగు అప్పుడు కూడా వచ్చాం, గులగొట్టేటప్పుడు కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఏదైతే గులగొట్టిందో మళ్ళీ దాన్ని మరి ఏ విధంగా వాళ్ళకి మళ్ళీ పర్మిషన్ ఇచ్చారో కట్టుకోవడానికి ఇంకా ప్రభుత్వానికి తెలియాలి, కట్టుకున్న వాళ్ళకే తెలియాలి. మీరు ఇక్కడ లీడర్లను కలవలేదా? మరి ఆ టైంలో లీడర్లను కలిస్తే లీడర్లు ఏం సమాధానం చెప్పారు? ఉన్న వాళ్ళే లీడర్లు, వాళ్ళు ఇంకా ఏంటంటే లీడర్లను దొక్కుంటేనే వాళ్ళు పెద్ద లీడర్లు అవుతారు. ఇక మంచోళ్ళేమో చెడ్డోళ్ళు అవుతారు, చెడ్డోళ్ళేమో మంచోడు అవుతుండు. పైసలున్నోడేమో ప్రభుత్వం నేలుతుండు, పైసలు లేనివాడేమో ఇంటికాడ కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే పైసలు లేనివాడు ఏడికి పోలేడు సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక ఆఫీస్ పోవాలన్నా, ఎక్కడికైనా పోవాలన్నా పెట్రోల్ పోసుకోవాలి, 2-3 దొలుకోవాలి, రావాలన్నా అన్న నీకే అయితే నేనేడికి రావాలన్నా అంటారు. ఇది ఓపెనింగ్ సిద్ధానికి దగ్గరలో ఉన్నట్టు కనబడతా ఉన్నాయి. దాదాపుగా కన్స్ట్రక్షన్ అయిపోయింది, చిన్న చిన్న ప్లంబింగ్ వర్క్స్ అలాంటివి నడుస్తున్నట్టున్నాయి. వాటిని ఓపెనింగ్ కూడా చేస్తారేమో. మరి వాటిని కూడా పెద్ద పెద్ద అధికారులను మేనేజ్ చేసుకొని కడుతున్న బిల్డింగ్లు అవి. కావాల్సి వస్తే మీరు రికార్డ్స్ చూస్తే తెలుస్తుంది. యాజ్ పర్ ద రూల్స్ బఫర్ జోన్ ఎంత ఉండాలో, రోడ్ నుంచి అంటే పక్కన మిలిటరీ ఉంది, మిలిటరీకి ఎంత దూరంలో కట్టాలో కూడా అది మీరు ఆఫీసర్ల రికార్డ్స్లో చూస్తే తెలుస్తుంది. ఫైనల్గా ఏం చేయబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ ఏం చేయబోతున్నారు సాయి? ఫైనల్గా ఏం లేదన్న, మా ఇంటికి వచ్చేదిగా మా తాతల ఆస్తి కాదు, ఊరుకు సంబంధించినటువంటి విషయము. మా తాతలు ఫ్రీడమ్ ఫైటర్లే, మేము ఫ్రీడమ్ ఫైటర్లమే, మా పిల్లలు ఫ్రీడమ్ ఫైటర్లే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్లే. ఎవరికి భయపడం, కేసులకు భయపడం. ఒక గరీబోళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినా, ఇలాంటి ప్రభుత్వ స్థలాలకు ఏం జరిగినా మేము ముందుంటాం. కాకపోతే తమ్ముడు చెప్పినట్టు ఇలా పైసున్నదే రాజ్యం, దొంగతనాలు చేస్తున్నారు, పబ్లిక్లోకి వచ్చి శాలువాలు కప్పుకుంటున్నారు. వాడు ఎంత దొంగ, వాడు ఎన్ని ఖర్చు పెట్టిండు చూసుకోవాల్సిన బాధ్యత పబ్లిక్కి. ఓటేసే పబ్లిక్ కూడా, ప్రజలు కూడా ఏం ఆలోచించాలంటే, ఎన్నలేనోడు మల్కాజ్గిరికి ఎందుకు వచ్చిండు, ఇది ఏం బీకుతాడు, గతంలో ఏం బీకిండు, ఇప్పుడు ఏం బీకుతాడు, మల్లారెడ్డి అల్లుడు కానీ మల్లారెడ్డి కానీ ఎవడైనా కానీ. ఇవాళ కబ్జాలు చేసిన కొడుకులందరూ కూడా కబ్జాలు చేసి రాజకీయాల్లో వస్తారు తప్ప మాలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్, మాలాంటి ప్రజల కోసం ఆలోచించేటోళ్ళు వెనుకనే ఉండిపోతా ఉన్నాం. తమ్ముడు చెప్పినట్టు నేను ఇస్త్రీ చేసుకొని రావాలి, నా బండి తూడ్చుకొని రావాలి, కార్ని నా చెప్పులు కడుక్కొని రావాలి, మా అమ్మకు చెప్పి రావాలి, మా కొడుకుని స్కూల్ కాడ వదిలిపెట్టాలి. దొంగలకు అవన్నీ ఉండగా డ్రైవర్లు ఉంటారు, బండి దూడ్చేటోడు ఉంటాడు, ఇస్త్రీ చేసేటోడు ఉంటాడు. మాలాంటి వాళ్ళు సిన్సియర్గా ఫ్రీడమ్ ఫైటర్గా ఏది భారతీయులాగా తయారు కావాలనుకున్న వాళ్ళం అందరం కూడా ఇంకా ప్రజలు మారాలి సార్. ఎందుకు మారాలి? ఈడు సడన్గా దిగిండు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో, ఎందుకు దిగిండు, ఏం చేస్తాడు, ఏం ఉద్ధరిస్తాడు, ఇంతలో ఎందుకు ఏం ఉద్ధరించిండు మాకు ఇప్పుడు తెలుస్తుంది. అరే ఈడు కూడా మొత్తం అన్ని బయటపడుతున్నాయి. కాబట్టి ప్రజలను మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మీరు మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోండి, కానీ ఇలాంటి దుర్మార్గులని డబ్బులు పెట్టలో చేతికి రాజకీయం పోయింది కాబట్టి ఇలాంటి చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి సార్. నేను ఏమంటున్నా అంటే, అలుగు ఉండాల్సిన స్థలంలో అలుగు ఉండాలి, రికార్డు ప్రకారంగా బఫర్ జోన్స్ ఉండాలి. ఈ బండు సార్ అన్నట్టు, ఇప్పుడు మా గౌడ్ సాబ్ అన్నట్టు వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ ఈదులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్. ఈ బండుని బయట తవ్వుతారు కానీ, బయట నింపుతారు కానీ, లోపల తవ్వి బయటికి పోసి లోపల ప్రొటెక్ట్ చేయాల్సిన స్థలాన్ని తీసేసి బయటకు పోసేసి బయట వాళ్ళని సేఫ్ చేసేసారు. అక్కడ ఏం చేసారు, అక్కడ బండు నుంచి బఫర్ జోన్స్ ఉంటాయి సార్. బఫర్ జోన్ తర్వాత నాలా వస్తుంది, నాలా తర్వాత బఫర్ జోన్ ఉంటుంది మళ్ళా. ఎందుకంటే గతంలో అక్కడ కట్టొద్దని, ఇప్పుడు సార్ పట్టదారులు అమ్మిరు అంటే ఎందుకు అమ్ముతారు, వాళ్ళకి అవసరాలకు అమ్మిరు. పట్టా ల్యాండ్ ఎంత ఉంటుంది, నీకు శిఖం ఎంత ఉంటుందో ఆ రికార్డులో అయితే ఉంటుంది కదా. నిన్ను ఎవడు కట్టుమన్నాడు, అందులో నిన్ను ఎవడు కట్టుమన్నాడు.
బఫర్ జోన్లో ఎవడు కట్టుమన్నాడు? ఇలా బఫర్ జోన్లో సపోజ్ చెప్తున్నానండి, ఇలా అన్నట్టు దొంగను చేతికి తాళం ఇచ్చిర్రు, డెవలప్మెంట్ కమిటీలో బిల్డర్కి ఇచ్చిర్రు, వాడు కార్పొరేటర్ పడతా జీకే హనుమంతరావు, వాడు ఎమ్మెల్యే కావాలని చూస్తుంది సార్, మళ్ళా ఆడు ఎంపీ కావాలని చూస్తున్నాడు సార్. ఇదేం న్యాయం సార్? మరి మేము ఇప్పుడు మాలాంటి యువకులు నాయకులు కావాలంటే ఆడు ఇస్త్రీ చేసుకొని వచ్చేవారికి వీళ్ళు 10 మంది పోయి 5 మంది అవుతున్నారు. ఈ ఓపెనింగ్స్ కూడా కొన్ని రోజులకు జరిగేటట్టు కనబడతా ఉన్నాయి. ఈ ఓపెనింగ్స్ని అడ్డుకొని మీకు రావాల్సినటువంటి చెరువు భూమిని సంపాదించుకుంటున్నటువంటి నమ్మకం ఉందా? ఈ యొక్క ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? మీ ఛానల్ తొలి వెలుగు ఛానల్ ద్వారా మా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా స్థానిక దొంగనో దొరనో ఎమ్మెల్యేని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అటు దొంగనేగా, ఆయనకి ఇప్పుడు తాళం ఇచ్చిరుగా, మేము కూడా తాళం ఇస్తున్నాం. నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకున్న మొగోనివైతే, నువ్వు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, నువ్వు ఎమ్మెల్యే అయితే నీకు ఏడేనో ధర్నాలు చేస్తున్నావు కదా. గత ప్రభుత్వంలో నీ మామ మంత్రిరా నాయన, మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు ధర్నాలు చేస్తున్నావు, అవి కావాలి ఇవి కావాలని. ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నా, ఒక మల్కాజ్గిరి నియోజకవర్గ బిడ్డగా, మా యాబ్రాల్ ముద్దు బిడ్డగా నేను ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నా. నువ్వు ఏదో పొడిచి పీకేస్తానో కదా, రా నేను రికార్డ్ ఇస్తాం, మేమందరం కలిసి రికార్డ్ ఇస్తాం. నీ దమ్మెంత ఉందో, నీ పవర్ ఎంత ఉందో, నువ్వు ఎవరెవరికి వినతి పత్రం ఇవ్వాలనో రా బిడ్డ, నువ్వు చూపి, మేము చూపిస్తాం రికార్డు ఎవరెవరికి. మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ ఎమ్మెల్యేని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నువ్వు ఏదో పొడుస్తాను కదా, ఈడొచ్చి పొడు చూస్తాం. నువ్వు చేయి, FTLస్ది బఫర్ జోన్స్ది, ఈ నాలా ఏదైతే 9 మీటర్ల బఫర్ జోన్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి నాలా ఉండాలి. దాని తర్వాత ఎమర్జెన్సీ ఒకవేళ నీళ్ళు ఎక్కువ చెరువులో ఎవరైనా పడిపోయి కొట్టుకపోతున్నప్పుడు అవతల సైడ్ కూడా బఫర్ జోన్ బండి రానికి ఉండాలి. కాబట్టి అవన్నీ ఏవి మేము అడుగుతున్నాయని, నువ్వు ఎమ్మెల్యే నువ్వు చెయ్యి. మరి రాజశేఖర రెడ్డి గారు, నువ్వు పైసలు పెట్టి వచ్చినావు కదా, నువ్వు పైసా నాయకునివి, నీయే కొడుతురాడా, నువ్వేం చేస్తావు. కానీ దయచేసి మా యాబ్రాల్ ప్రజల తరఫున మా సంగతి పక్కకు పెట్టండి. మీరు ఏదో చేస్తా అంటున్నారు కదా, దయచేసి మా యాబ్రాల్ నాగిరెడ్డి చెరువులో ఏవైతే FTLs ఉన్నాయో, బఫర్ జోన్స్ ఉన్నాయో, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అన్నిటిని ప్రొటెక్ట్ చేయి. మేము ఇస్తాం రికార్డు. నీ దగ్గర రికార్డు లేకపోతే మా దగ్గర రా, మేము ధర్నా, నువ్వు చూస్తున్నావు కదా, ధర్నా చెయ్యి, నువ్వు ఎంత చేస్తావో చెయ్యి. ఇది పరిస్థితి. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి 19 ఎకరాల 20 గుంటలకు సంబంధించినటువంటి భూమి కాస్త 6-7 ఎకరాలకు మాత్రమే కుదించబడింది. మొత్తం చెరువు మొత్తం కూడా కబ్జాకు గురైంది అన్నటువంటి ఆవేదన అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని, ఈ యొక్క కట్టడాలను కూడా కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుతున్నారు.